ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే జియో ఫోన్ ప్రైమా యాక్చువల్ గా సెకండ్ జనరేషన్ 4G మొబైల్ ఫోన్ అనుకోవచ్చు. ప్రీవియస్లీ వీళ్ళు ఒక మొబైల్ ఫోన్ ని లాంచ్ చేశారు. ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. బట్ దాంట్లో యూపీఐ పేమెంట్ సర్వీసెస్ కానీ లేదా యూట్యూబ్ అలాగే హాట్స్టార్ ఇలాంటి యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోలేము. ఇందులో వీటన్నిటిని ఇంక్లూడ్ చేయడంతో పాటు జియోకి సంబంధించినటువంటి వీడియో కాల్స్ అండ్ అలాగే జియో టీవీ అలాగే జియో సావన్ ఇలాంటి మరికొన్ని సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ని కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ రెగ్యులర్ గా మనం స్మార్ట్ ఫోన్స్ లో గూగుల్ పే, ఫోన్ పే ఏ విధంగా అయితే చేస్తుంటామో ఇందులో కూడా మనకి యూపీఐ సర్వీసెస్ ను కూడా తీసుకొని రావడం జరిగింది. అవన్నీ ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. జియో ఫోన్ ప్రైమా అని చెప్పి 1 year రీప్లేస్మెంట్ వారంటీ అంట. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి రిపేర్ చేయరు, డైరెక్ట్ గా రీప్లేస్మెంట్ చేస్తారంట. అలాగే ఇక్కడ బాక్స్ కి సంబంధించినటువంటి కొన్ని కాంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ప్రైస్ వచ్చేటప్పటికే 3999 గా ఉంది. బట్ ఇది యాజ్ ఆఫ్ నో మీకు అమెజాన్ అలాగే జియో స్టోర్ అలాగే జియోకి సంబంధించిన ఆఫ్లైన్ స్టోర్స్ అన్నిటిలో కూడా 2599 రూపాయలకైతే ఆఫర్ చేస్తున్నారు. మరి సిమ్ తో ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం క్లారిటీ లేదు. మీరు నియర్ బై విజిట్ స్టోర్ కి అయితే విజిట్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్ అన్ని ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ జియోకి సంబంధించినటువంటి కొన్ని సర్వీసెస్ లైక్ ఇందులో మనకి జియో సినిమా అలాగే జియో పే, నేను ఇందాక మీకు చెప్పినట్లు జియో టీవీ, జియో సావన్, మై జియో తో పాటు జియో గేమ్స్ ఏంటి గేమ్స్ కూడా ఇందులోనే, అలాగే జియో న్యూస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారంటే జియో చాట్ విత్ జియో వీడియో కాల్, ఫేస్ టు ఫేస్ అండ్ జియో స్టోర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారంట. మరికొన్ని యాప్స్ మనం ఇందులో డౌన్లోడ్ చేసుకునేటువంటి వీలుగా. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 512 MB ర్యామ్ అలాగే 4 GB ఆఫ్ స్టోరేజ్ ని మన ముందుకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 128 GB దాకా మనము ఇంటర్నల్ గా స్టోరేజ్ మెమరీ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండిట్లోనూ కెమెరాస్ మన ముందు తీసుకొచ్చారు. విచ్ కమ్స్ విత్ 1800 mAh ఆఫ్ ద బ్యాటరీ. సో ఇక్కడ మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్, లాస్ట్ ఇయర్ 1400 mAh అనుకుంటా, ఇది కొంచెం మనకి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. 2.4 inches కి సంబంధించినటువంటి VGA డిస్ప్లే తోటి. అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేటప్పటికే వైఫై ఇచ్చారు, GPS ఇచ్చారు, బ్లూటూత్ ఉంటుంది, వైర్లెస్ FM సపోర్ట్ తో పాటు 23 మేజర్ ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ ని మనం ముందుకొచ్చారు. డైరెక్ట్ గా తెలుగులో కూడా మీరు ఫోన్ అయితే వాడుకోవచ్చు, ఈవెన్ 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్ తో సహా. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక మొబైల్ ఫోన్. సో ఈ మొబైల్ ఫోన్ మనకు పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వారంటీ కార్డ్ అలాగే దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ అండ్ దీనికి సంబంధించినటువంటి కీప్యాడ్ గైడ్ అలాంగ్ సైడ్ విత్ సార్ వాల్యూస్ అన్నిటిని. సో వీటిని పక్కకు పడేద్దాం. ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఇక్కడ మనకు ఒక బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విచ్ కమ్స్ విత్ 1800 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే రెగ్యులర్ 5 watts కి సంబంధించినటువంటి ఒక చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. అంటే కేబుల్ కాకుండా డైరెక్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు, కాస్ట్ కటింగ్ ఏం లేకుండా. ఒక సిలికాన్ జెల్, దీని వల్ల మనకు ఉపయోగం అయితే లేదు. ఇక వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేసి సో ఈ ఆలస్యం చేయకుండా ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. ఇనిషియల్ గా నాకు ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్ కన్నా గానీ చాలా బిల్డ్ పరంగా అంటే ప్లాస్టిక్ లో కొంచెం ప్రీమియం అనిపిస్తూ ఉంది. ఈవెన్ ఈ బ్యాక్ సైడ్ కూడా రిమూవబుల్ ప్యానల్, ఎన్ని సంవత్సరాలు అయిందో కదా ఇది చూసి. ఈవెన్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, లాస్ట్ టైం లాగలేదు. ఈవెన్ మనకి ఇక్కడ కెమెరా అలాంగ్ సైడ్ విత్ ఒక ఫ్లాష్ లైట్, అలాగే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఒక సిమ్ కార్డ్, కేవలం ఒకే ఒక సిమ్ కార్డ్, అది కూడా మీరు జియో మాత్రమే వాడుకోగలరు. అండ్ మెమరీ కార్డ్ అప్ టు 128 GB దాకా మనకి ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ మనం పాతకాలం నోకియా ఫోన్లలో బ్యాటరీలు ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా వేసేసి సింపుల్ గా దీన్ని లాక్ చేయటం అంతే. ఇక ఫ్రంట్ మీకు ఇందాక మీకు చెప్పినట్లు 2.4 inches కి సంబంధించినటువంటి VGA డిస్ప్లేని, అలాగే నార్మల్ రెగ్యులర్ మొబైల్ ఫోన్ అంటే ఫ్యూచర్ ఫోన్ లో కీప్యాడ్ ఫోన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ మైక్. అండ్ అఫ్ కోర్స్ వీటి బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది. అండ్ ఈ సాటిస్ఫాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. బాటమ్ మనకి మైక్రో USB పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టైప్ సి ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది, ఎందుకంటే 2,500 తీసుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్, మన అమ్మమ్మ, తాతయ్య లేదన్నట్లయితే మన ఫాదర్ మాత్రం ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి వాళ్ళకి టైప్ సి అయితే ఇంకా మరింత కన్వీనియంట్ గా ఉంటుంది. ఇదైతే డైరెక్షన్ చూసుకొని మనం చార్జ్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ సైడ్ విత్ 3.5 mm ఆడియో జాక్. ఈవెన్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేటప్పటికే ఇక్కడ వైర్లెస్ చార్జర్ లాగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, కానీ ఇది వైర్లెస్ ఛార్జింగ్ కాదు, ఇది డిజైన్. బట్ ఇది కెమెరా పైన స్క్రాచెస్ పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అలాంగ్ సైడ్ విత్ ఫ్లాష్ లైట్ కదా. అలాగే స్పీకర్ యొక్క బ్రీత్ హోల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది విచ్ ఈస్ కూల్. అండ్ ప్రైమా అనేటువంటి బ్రాండింగ్ ని మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ యూజువల్ గా వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా లైఫ్ మొబైల్ ఫోన్స్ చేస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి లైఫ్ అనేటువంటి బ్రాండింగ్ అయితే కనపట్లేదు. టియర్ డౌన్ కావాలా? కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో దీన్ని టియర్ డౌన్ చేసి లోపల అసలు ఏ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఏంటి అనేది కూడా మనం చూసేద్దాం. సో ఇక్కడ మనకు బూట్ అవుతుంది జియో ఫోన్ విత్ కియా OS. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఆన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. అండ్ జస్ట్
జస్ట్ మీరు ఇక్కడ మెనూ క్లిక్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకంతా మెనూ ఓపెన్ అవడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా మనం చూసేవి అన్ని ఇక్కడ మనకు ఫీచర్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ అడిషనల్ గా మీకు యూట్యూబ్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీకు కావాల్సినటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ అంతా కూడా మీరు ఇందులో అయితే వాచ్ చేసుకోవచ్చు. సో ఒకసారి యూట్యూబ్ లో కూడా మనం ప్లే చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈవెన్ మనకి ఇక్కడ జియో సినిమాస్ ను కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇంత చిన్న స్క్రీన్ లో సినిమా చుట్టవా అని అంటే మరి బేసిక్ రిక్వైర్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంతే. బట్ దీంట్లో సినిమాలు నేను చూడటం అయితే రికమెండ్ అయితే చేయను, బట్ ఇందులో మీరైతే వాచ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, కొంచెం నాకైతే ఇక్కడ లాగ్ ఉంది, కొంచెం కాదు పర్వాలేదు బానే ఉంది. అండ్ ఈవెన్ నేను ఇక్కడ బ్యాక్ కొడుతున్నా కానీ ఇదైతే ఎగ్జిట్ అవ్వట్లేదు. మళ్ళీ బ్యాటరీ అయితే రిమూవ్ చేసి మళ్ళీ రీఇన్సెట్ చేయాల్సి వస్తుంది. అంటే మన పాతకాలం స్టైల్ హ్యాంగ్ అయితే కనుక రీసెట్ చేస్తాం చూస్తారు, అట్లా యూఐని ఇంకొంచెం బెటర్ గా డెవలప్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది, ఇంకా స్మూత్ గా యూఐ అనేది. బట్ యాక్చువల్ గా మనం అంటే ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్స్ ని వాడి దీనికి వస్తాం కాబట్టి ఇది మనకి కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుందేమో కానీ నార్మల్ గా రెగ్యులర్ గా కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, అలాగే మన పెద్దమ్మలు లేదా పెదనాళ్ళు లేదన్నట్లయితే ఫాదర్ మదర్ లేదా ఎల్డర్స్ ఉంటారు, తాతయ్య అమ్మమ్మ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇది కైండ్ ఆఫ్ ఎనఫ్ థింగ్ అని నేను అంటాను. బట్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇవే కాదు, దీంట్లో డైరెక్ట్ గా మనకి బ్రౌజర్, యూనిట్ కన్వర్టర్, డైరెక్ట్ గా మనము కేజీస్ ఇట్లాంటి వాటి కన్వర్షన్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటి అన్నిటిలో, అలాగే అలారం, ఈవెన్ మనకి ఇందులో వచ్చేటప్పటికే కాల్ రికార్డింగ్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి కాల్ రికార్డింగ్ ప్రస్తుతం ఆఫ్ లో ఉంది, ఇది ఆటోనా మాన్యువల్ అని చెప్పి మనకు అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఆటో సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే సో ఆటోమేటిక్ గా మీకు కాల్ రికార్డింగ్ కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, వామ్మో డైరెక్ట్ గా నేను తెలుగు సెట్ చేశాను కదా, సో అందుకోసం అని చెప్పి తెలుగులో చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎంత? సమయం ఉదయం 10:38. సో ఈ విధంగా మీరు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ను కూడా యూస్ చేసుకోవచ్చు. మనం కాదు, తాతయ్యల అమ్మమ్మలు వీళ్ళకి కూడా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్. అండ్ గేమ్స్, చిన్నపాటి గేమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఏమి ఉండవు. ఈ ప్రాసెసర్ ఎంత, దీని ర్యామ్ ఎంత మనకి పెర్ఫార్మ్ చేసి యూజ్ చేసుకోవడం కోసం, లేదా వీళ్ళకి సంబంధించినటువంటి క్లౌడ్ గేమింగ్ ఉంది చూసారా, మేబీ ఆ క్లౌడ్ గేమింగ్ ఇందులో ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంది. జియో 7 సుమారుగా 8 కోట్ల కన్నా ఎక్కువ పాటలను అయితే మీరు డైరెక్ట్ గా వినొచ్చు. ఈవెన్ జియో టీవీ కూడా డైరెక్ట్ గా మీరు శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు ఇక్కడైతే చూడొచ్చు. క్యాచ్అప్ టీవీ అని చెప్పుంది, ఫేవరెట్స్ ఉంది. ఇందులో లాంగ్వేజెస్ లోకి వెళ్ళి ఆల్ ఛానల్స్ లేదన్నట్లయితే కనుక ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, కంటిన్యూ కొడుతున్నాను. తెలుగుకి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇది మాత్రం చాలా చాలా స్లో ఉంది. మేబీ ఇదంతా మనకి ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేటువంటి ఓఎస్ అన్నిటిలో. బట్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అయితే మీరు కొనకండి. బేసిక్ కమ్యూనికేషన్ అయితే మీరు పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. అలాగే మనకి మై జియో యాప్ రెగ్యులర్ గా మనం రీఛార్జెస్ ఇట్లాంటి వాటన్నిటికి యూస్ చేస్తుంటాం చూసారా, సో దాన్ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ జియో వీడియో కాల్, అంటే డైరెక్ట్ గా మనము మన ఫోన్ నుంచి మరొక జియో ఫోన్ కి డైరెక్ట్ గా వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఇద్దరికి జియో యూస్ చేస్తున్నారు అన్నట్లయితే. అండ్ దీంతో పాటు జియో పేజెస్, ఫైల్ క్లీనర్ అండ్ జియో పే, బేసిక్ గా ఫోన్ పే, గూగుల్ పే మనం ఏ విధంగా అయితే యూస్ చేస్తాం, మన మొబైల్ ఫోన్ నెంబర్ తోటి మీ బ్యాంక్ అకౌంట్ గనక రిజిస్టర్ అయి ఉంది అన్నట్లయితే డైరెక్ట్ గా ఈ సర్వీసెస్ అయితే మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. అండ్ జియోకి సంబంధించినటువంటి లైవ్ స్కోర్, వీళ్ళు స్పోర్ట్స్ క్రీడా వాళ్ళతోటి కొలాబరేషన్ అవుతూ మనకి ఈ సర్వీసెస్ అయితే తీసుకొచ్చారు. సో డైరెక్ట్ గా మనం క్రికెట్ స్కోర్ అయితే చూడొచ్చు. ఈవెన్ ఇందులో మనకు వాట్సాప్ కూడా ఉంటుంది. సో వాట్సాప్ ని మనం రిజిస్టర్ చేసుకొని వాట్సాప్ ద్వారా మనం ఫోటోస్ ఇలాంటి వాటిని కూడా సెండ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఉన్న క్వాలిటీ మాత్రం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా. అండ్ ఒకసారి కెమెరా క్వాలిటీ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. అఫ్ కోర్స్ ఇది నార్మల్ కాబట్టి పెద్దగా మీకు కెమెరా క్వాలిటీ అనేది ఏం ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఓకే, క్వైట్ డీసెంట్ అని అంటాను. అంటే వీడియో కాల్స్ కి మనం మాట్లాడడానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో, అంటే ఎంత క్వాలిటీ కాల్స్ ఉంటుందో ఆ క్వాలిటీని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ దీన్ని మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూసారు కదా, మీ వాల్ పేపర్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అడల్ట్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ ఫోన్ ని తయారు చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా చూసారు కదా, ఈవెన్ మనకి వైర్లెస్ ఎఫ్ఎం ని కూడా ప్రొవైడ్ చేశారంటే మీరు ఎలాంటి ఇయర్ ఫోన్స్ ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా స్పీకర్ ద్వారా మీరు ఎఫ్ఎం అయితే వినగలరు. అలాంగ్ సైడ్ విత్ మీకు కావాల్సినటువంటి మ్యూజిక్ ఇలాంటి వాటి. అండ్ మనకి మరింత ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ తో ఒక 4G ఎనేబుల్డ్, అది కూడా యాప్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఫీచర్డ్ ఫోన్ అని అనుకోవచ్చు. సో ఇక ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మరింత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో దీంట్లో మనకి వైఫై డ్యూయల్ బ్యాండ్ ఉండదు, సింగిల్ బ్యాండ్ మాత్రమే, 2.4 GHz
మ్యాక్స్ 40 Mbps స్పీడ్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ బ్లూటూత్. అండ్ దీంట్లో GPS కూడా ప్రొవైడ్ చేస్తారు, జియోగ్రఫికల్ లొకేషన్స్ అంటే లొకేషన్ సెండ్ చేయడం. మరి మ్యాప్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు, మేబీ యాప్ ద్వారా మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే వాట్సాప్ ద్వారా లొకేషన్ సెండింగ్ కోసమేమో. ఈవెన్ సౌండ్స్ డిస్ప్లే, అలాగే సెర్చ్, అలర్ట్స్, డేట్ అండ్ టైమ్ అండ్ లాంగ్వేజ్ ఇన్పుట్ మెథడ్స్, అలాగే ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో మనకి స్క్రీన్ లాక్, యాప్ పర్మిషన్స్ ఇవన్నిటిని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు స్టోరేజ్, అలాగే ఇక డివైస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా, దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా మనకి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. బట్ నేను ఈ డివైస్ తీసుకున్న తర్వాత ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడా లేదు. ఇదైతే అడగండి, మోస్ట్లీ సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది జియో సెకండ్ జనరేషన్ ఫోన్ జియో ప్రైమా. అంటే ఫస్ట్ జనరేషన్ కొంచెం అప్గ్రేడ్ కింద తీసుకొచ్చారు, కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ స్క్రీన్ సైజ్ పెంచారు, యాప్ సపోర్ట్ ని తీసుకొచ్చారు, బ్యాటరీ బ్యాకప్ మనకు కొంచెం ఇంప్రూవ్ అయింది, అఫ్ కోర్స్ ప్రైస్ కూడా పెరిగింది. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికే 1000 రూపాయలకో 1400కో ఏమో తీసుకొచ్చారు, ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద ప్రైస్ హైక్ తో 2600 రూపాయలకేమో వస్తుంది. అండ్ వీటితో పాటు మనకి యూట్యూబ్, ఫేస్బుక్, అలాగే DisneyPlus, Hotstar, ఈవెన్ దీంతో పాటు జియో పే ఇలాంటి సర్వీసెస్ ను కూడా తీసుకొచ్చారు. ఈవెన్ కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా తీసుకొచ్చారు, వాట్సాప్ సపోర్ట్ ముఖ్యంగా తీసుకొచ్చారు. సో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు, బట్ ప్రైస్ అరౌండ్ 2000 రూపాయలు తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మీరు వచ్చేటప్పటికి డ్యూయల్ సిమ్ అయితే వాడుకోలేరు, కేవలం ఒకే ఒక్క సిమ్ కార్డ్ అయితే వేసుకొని వాడాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి పర్సనల్ హాట్స్పాట్ కూడా రాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కొనుక్కొని దీని పర్సనల్ హాట్స్పాట్ కింద కనెక్ట్ చేసుకొని మన ఫోన్ కి ఇంటర్నెట్ సర్వీసెస్ ని వాడుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే దీంట్లో మనకు ప్లాన్స్ చాలా చవకగా వస్తాయి, వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు వాటిని అయితే రిమూవ్ చేసేసారు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి మ్యాప్ సపోర్ట్ ను కూడా తీసుకొని రాలేదు, దాన్ని కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ జియోగ్రఫికల్ లొకేషన్ అయితే ఇచ్చారు, లొకేషన్ షేరింగ్ కోసమేమో. బట్ దీంట్లో నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది అంటే మళ్ళీ అడిషనల్ గా జియో పే అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి. అలా కాకుండా దీంతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి యాప్ సపోర్ట్స్ ని కూడా తీసుకొచ్చుంటే, ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉందో దాన్నే ఇందులో కూడా యూజ్ చేసుకునేటువంటి ఫీచర్ తెచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు కేవలం జియో పే ని వాడాలి అని చెప్పి ఫోర్స్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. అంటే ఈ ఫోన్ వాడేవాళ్ళు ఖచ్చితంగా అది వాడాలి అని చెప్పి అది కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఈ ప్రైస్ కి ఇది కొనొచ్చా అంటే చెప్పా కదా, 2000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తే కనుక తీసుకోండి. లేదు ఈ ఫీచర్స్ అన్నిటితో నాకు ఒక ఫ్యూచర్ ఫోన్ కావాలి మా ఫాదర్ మదర్ కో, లేదా మా నాన్నమ్మకో, మా గ్రాండ్ మదర్ కో, వాళ్ళందరికీ ఇవ్వటం కోసం అని అంటే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. దీన్ని టియర్ డౌన్ కావాలా, లైక్ చేయండి, లోపల కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.